అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈ రోజు నుండి మనకు ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అలాగే గోదాదేవికి కూడా అమ్మవారు ఆవిర్భవించినటువంటి మాసం ఇదే కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్రను వినవలసిందిగా మనవి. ఆండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువును మరలా కూడా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. కానీ మహావిష్ణువు పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో తెలియదు, కానీ తల్లి మాత్రం ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు, అలాగే నీ కార్యం అంటే నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధైన తర్వాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తులసి వనంలో ఆవిర్భవించింది. మన జగన్నాటక సూత్రధారికి తెలియనటువంటి విషయాలు ఉంటాయండి. అందరూ కూడా ఆయన ఆడించేటటువంటి నాటకంలో కేవలం పాత్రలే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒక రోజున క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతుంది. స్వామి, మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తూ ఉంటారు. మీరు ఆయనకు ఎప్పుడూ కూడా ఒక వరాన్ని కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా సరే ఒక్కసారి పిలిచి ఏదైనా కానీ ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు అసలు ఏమాత్రం కూడా గరుత్మంతుని గురించి ఆ ఆలోచనే తోచనే లేదు. మంచి పని అని అనుకున్న తర్వాత ఆలస్యం మాత్రం చేయకూడదు సుమా. ఎప్పుడో ఎందుకు లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇచ్చేసేద్దామని చెప్పి గరుత్మంతుడిని పిలుస్తారు. స్వామి తలుచుకున్నంతటినే గరుత్మంతుడు వేగంగా వచ్చి ఆయన ముందు వాళ్తాడు. స్వామి, చాలా రోజులకు నా మీద మీకు దయతలచి నన్ను పిలిచారు. నేనేం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి, తక్షణమే చేస్తాను అని చెబుతాడు గరుత్మంతుడు. అప్పుడు మహాలక్ష్మీదేవి నవ్వుతూ, ఏమో చేయడానికి కాదయ్యా, నీకేదైనా కానీ వరాన్ని ఇవ్వాలని చెప్పి స్వామివారు పిలిచారు అని చెబుతుంది. అమ్మవారి మాటలకు మహావిష్ణువు కూడా నవ్వుతూ, అవును గరుడా, నీవు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉండి నాకు చాలా సేవలు చేస్తూ ఉన్నావు. నీ సేవలతో సంతోషాన్ని పొంది నీకు ఏదైనా కానీ ఒక వరాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కోరుకో అని అంటారు స్వామి. మీ సేవలో తరిస్తున్నాను. ఇంతకంటే నాకు ఇంకేం భాగ్యం? నాకు ఏ వరం వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ కూడా నా నుండి దూరం కాకుంటే అదే నాకు చాలు అని అంటాడు గరుత్మంతుడు. కానీ మహాలక్ష్మి మాత్రం, అదేమిటి గరుడా, స్వామివారు అంతగా వరాన్ని ఇస్తాను అంటే వద్దంటావు? కోరుకో. ఎంతోమంది కఠినమైనటువంటి తపస్సు చేస్తే కానీ దొరకనటువంటి అవకాశం నీకు ఇదిగో ఇలా వచ్చింది. దీనిని చేజార్చుకోవద్దు అని చెబుతుంది. ఇక గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏం వరం కోరుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉన్నటువంటి అతని మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక ఒకటి మొదలుతుంది. అది అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అప్పుడు గరుత్మంతుడు, తల్లి, కోరుకుంటాను. నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా పుట్టిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది. నేను కోరుకున్న తర్వాత తప్పుగా అనుకోకూడదు అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు, ఏ విధమైనటువంటి సంకోచము కానీ భయాన్ని కానీ నీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటాడు. స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటాడు గరుత్మంతుడు. గరుత్మంతుడి కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని దానికి జవాబుగా గరుత్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి. ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక అసలు ఎందుకు నా మనసులో కలిగిందో ఇదంతా కూడా ఇదిగో ఉన్నాడు కదా ఈ జగన్నాటక సూత్రధారికే తెలియాలి అని అంటాడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అనుకుంటుంది మహాలక్ష్మి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు అనేటటువంటి ఒక ఊరిలో విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరుతో జన్మిస్తాడు. అలా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను తులసి మాలలను కట్టి అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయి అనేటటువంటి స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు.
ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. జీవితాంతము కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇక నాకేమీ వద్దు, ఈ సంసార బంధనాల్లో కనుక మాత్రం అసలు ఏమాత్రం కూడా ఇరుక్కోకూడదు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన్ని చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఎందుకంటే ఆయన స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆయన చేసేటటువంటి కేవలం అలంకారం చూసేందుకు మాత్రమే వచ్చేవారు ఎందరో ఉండేవారు. అసలు అలా అనడం కంటే కూడా ఆయన స్వామిని అంత అందంగా అలంకరించేవారు అని చెప్పుకోవాలి. ఇక ఆయన స్వామికి అలంకరణం చేయడం పూర్తయిన తర్వాత స్వామిని చూసేందుకు 2 కళ్ళు చాలవు అన్నట్లుగా చాలా అద్భుతంగా స్వామిని అలంకరించేవారు విష్ణు చిత్తుల వారు. కానీ ఆ గుడిలో కొంతమందికి మాత్రం ఆ మాట అసలు నచ్చేది కాదు. ఈ విష్ణు చిత్తుడు రాకముందు మన మాట చెల్లేది, చక్కగా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ విష్ణు చిత్తునికి జేజేలు కొడుతూ ఉన్నారు అని చెప్పి వారి మనసులో ద్వేషాన్ని పెంచుకుంటారు. అప్పుడు మన తల్లి ఆవిర్భావానికి ఒక్కరోజు ముందు గుడిలో ఉన్నట్లుండిగా అఖండ దీపం మారిపోతుంది. ఇక ఏదో అశుభం జరగబోతుందని చెప్పి వారు అనుకుంటూ ఉండగా భయంకరమైనటువంటి గాలులు కూడా వీస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఒకరిలో ఒకరు భయపడుతూ ఉంటారు, ఏదైనా కానీ ఆపద కలుగుతుందో ఏమోనని చెప్పి. ఇక ఆ అఖండం మారిపోవడంతో ఊరికి ఏదో ఉపద్రవం వస్తుందని చెప్పి అందరూ వణికిపోతూ ఉంటారు. దీన్ని విష్ణు చిత్తుడిపైకి నెట్టేసి అతని స్థానంలో వచ్చేద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అనంత శాస్త్రి అనే అటువంటి ఒక అతను అనుకుంటూ ఉంటాడు. విష్ణు చిత్తుడిని అందరూ కూడా పొగట్టం అనంత శాస్త్రికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంతలో అక్కడికి రంగనాథ స్వామి ఒక యతీంద్రుల రూపంలో వస్తారు. వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి స్వామి వారికి నమస్కరిస్తారు. అక్కడ ఆయన్ని చూసి పూజారి గారు నమస్కరించి తమరెవరు అని చెప్పి అడుగుతాడు. నన్ను అందరూ కూడా భరద్వాజ యతీంద్రుడు అని అంటారు. నాది బదరికాశ్రమం. దేశంలో ఉన్నటువంటి అన్ని వైష్ణవాలయాలను దర్శిస్తూ ఇదిగో చివరకు వటపత్రశాయి అయినటువంటి ఈ రంగనాథుడిని దర్శించుకోవాలని చెప్పి ఇందాక వచ్చానని చెప్పంటాడు. అప్పుడు ఆ ఆలయ అర్చకులు ఆయన యొక్క తేజస్సును చూసి ఈయన త్రికాల జ్ఞానిలాగా ఉన్నారు అని చెప్పి అనుకొని స్వామివారి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతూ ఉన్నటువంటి ఇదిగో ఈ అఖండం ఉన్నట్టుండి ఆరిపోయింది. అసలు దీనికి కారణం ఏమిటో, పరిహారం ఏమిటో, దీని గురించి ఏమైనా చెబుతారా అని చెప్పని అడుగుతారు. ఆయన ఆలోచించి మీ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అపచారం జరుగుతూ ఉంది, అందుకే స్వామివారు ఓర్పు నశించి ఆగ్రహించారు. దాని ఫలితమే ఇదిగో మీరు ఇంకా దీనికి పరిహారం కనుక చేయకపోతే ఈ ఊరు మొత్తం కూడా వల్లకాడైపోతుంది, జాగ్రత్త అని అంటాడు. ఆయన మాటలకు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా భయపడిపోయి ఎవరి వలన అపచారం జరిగింది స్వామి అని చెప్పి అడుగుతారు. మీలో విష్ణు చిత్రుడు ఎవరు అని చెప్పాడు అంటాడు అతను. అప్పుడే ఆలయంలోకి వస్తూ ఉన్నటువంటి విష్ణు చిత్రుడు నేనే స్వామి, ఆ విష్ణు చిత్రుడిని అని చెబుతాడు. నీవేనా ఇంతటి ద్రోహానికి పాల్పడ్డావు అని అడుగుతారు ఆయన. విష్ణుచిత్తుడు ఆశ్చర్యంగా అదేమిటి, నేనేం ద్రోహం చేశాను స్వామి, ప్రతినిత్యము నిష్కల్మషంగా స్వామి మీద ఉన్నటువంటి భక్తితో పూలమాలను కట్టి ఆయన్ను అలంకరిస్తాను, అది తప్ప, నాకు నా స్వామి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్లుగా నేను జీవిస్తున్నాను, అది తప్ప, నీ భక్తిలో లోపం ఉందని నేను చెప్పడం లేదయ్యా, కానీ నువ్వు బ్రహ్మచారివి, నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ స్వామిని ఒక బ్రహ్మచారి సేవించడం చాలా అపచారం కదా అని అంటాడు. అదేమిటి స్వామి, నారదుడు, హనుమంతుడు, తుంబరుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మచారులు కాదా, స్వామివారి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు కాదా అని అంటాడు విష్ణుచిత్తుడు. మూర్ఖుడా, నీకు వారితో పోలిక, వారు మానవులు కారు, బ్రహ్మమానస పుత్రుడు, కారణ జన్ములు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించడానికి మానవులు తప్పకుండా గృహస్థ జీవితాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించాలి. మాలాంటి సన్యాసులు కూడా గృహస్థులు అయిన తర్వాతే సన్యాసాన్ని స్వీకరించాలి. అలాంటప్పుడు భార్యాబిడ్డలు లేని నీవు ఈ స్వామిని సేవించడం కుదరదు అని అంటాడు. ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు ఏమిటి స్వామి అలా అంటారు, ఈ విష్ణుచిత్తుల వారు అలంకరించడం మొదలుపెట్టిన తర్వాతే స్వామివారిని చూడటానికి దూర దూర రాజ్యాల నుండి కూడా ఎందరో జనం వస్తూ ఉన్నారు, అసలు ఆయన అలంకరించినటువంటి రంగనాథుని చూడడానికి 2 కళ్ళు చాలవనని చెప్పి అందరూ కలిసి చెబుతారు. దానికి ఆయన అర్చకులతో ఆడవాళ్ళ మాటలు నమ్ముకొని మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే గనక ఈ ఊరు మొత్తం వల్లకాడు కావడం ఖాయం అని అంటాడు. మరలా విష్ణుచిత్తుడిని చూస్తూ ఏం విష్ణుచిత్త, వివాహం చేసుకుంటావా, లేకపోతే ఈ క్షణమే ఈ ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని అంటాడు. నేను సంసార బంధంలో చిక్కుకోవాలని అస్సలు అనుకోవడం లేదు, ఈ జీవితం స్వామికి మాత్రమే అంకితం చేయాలని అనుకుంటున్నాను, నా ప్రాణాలు పోయినా సరే,
నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను అని అంటాడు విష్ణుచిత్తుడు. అయితే ఈ క్షణమే నీవు ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటారు. అమ్మలందరూ కలిసి నీవే స్వామిని అలంకరించాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ల వాక్కును అమ్మవారి వాక్కులా భావించి నీకు 10 రోజులు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నీవు నీ నిర్ణయాన్ని మార్చుకొని ఈ 10 రోజుల లోపల పెళ్లి చేసుకొని గృహస్థుగా మారితే నీవు స్వామి సేవకు అర్హుడవుతావు అని అంటారు. లేకపోతే శాశ్వతంగా స్వామివారి సేవకు దూరం అవుతావు, గుర్తుపెట్టుకొని అంటాడు. ఆయన చెప్పడం ఆలస్యం. అనంతశాస్త్రి అనేటటువంటి అతను అసలుకే విష్ణుచిత్తుడంటే కోపం అని చెప్పాం కదా, అతని అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి విష్ణుచిత్తుని పట్టుకొని ఆలయం బయట నుండి తోసివేస్తాడు. ఇక విష్ణుచిత్తుడు ఇంకేమీ చేయలేక ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక మరుసటి రోజు బాధపడుతూనే ఎవరూ ఒప్పుకోరని తెలిసి కూడా స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని చెప్పి తన పూల తోటలోకి వెళతాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి మొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైనటువంటి పువ్వులపైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవిస్తుంది. కర్కాటక మాసంలో పూర్వ పాల్గొని నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికేటటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణుచిత్తునికి కనిపిస్తుంది. ఆ భూమాత అందమైనటువంటి ఆ బోసినవ్వులు చూస్తూ ఉంటే అసలు ఎవరికైనా కానీ ఎత్తుకొని ముద్దులాడాలి అనిపించేలా ఉంది ఆ చిట్టి పాపాయి. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ పసిపాపను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలుకి ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ తరువాత అతనికి ఊర్లోకి వెళ్ళి అందరినీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో, పాప మీ పాప ఏడుస్తూ నాకు కనిపించిందని అని చెప్పి చెబుతాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియదు అని చెప్పి జవాబిస్తారు. ఇక ఇక్కడ విష్ణుచిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలతో అసలు ఇది ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ పాపను తీసుకొని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసి వనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అని చెప్పి ఆ పాపను తీసుకొని ఊర్లో అందరికీ కూడా ఆ విషయం గురించి చెప్పమని చెబుతాడు. అది చూసినటువంటి అనంతశాస్త్రి, ఈ విష్ణుచిత్తుడు బ్రహ్మచారి కదా, మరి మనందరితో బ్రహ్మచారి అని చెప్పి బయట ఎక్కడో గుట్టుగా సంసారాన్ని వెలగబెడుతున్నాడు కాబోలు, ఇప్పుడు అదిగో ఆ యతీంద్రుడు వారు చెప్పడంతో ఇలా పాపతో సహా వస్తున్నాడని చెప్పి వెక్కిరిస్తూ ఉంటాడు. ఇక స్వామివారి సాక్షిగా నేను చెబుతున్నాను అనంతశాస్త్రి, విను. అసలు ఈ పాప ఎవరో నాకు తెలియదు, అందుకే కదా ఎవరైనా కానీ ఈ పాపకు సంబంధించిన వారు ఉంటే వెళ్ళమని చెబుతున్నాను అని అంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా అఖండం వెలిగింది అనేటటువంటి ఆనందంతో గుడిలోకి వస్తారు. వారందరూ కలిసి విష్ణుచిత్తుడు చెబుతున్నటువంటి మాటలను విని ఆ పసిబిడ్డను చూసి ఆ పసికందు మొహంలోని తేజస్సును, ఈ పాప ఎవరో కారణ జన్మురాలులాగా ఉంది, జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లుగా మీకు ఈ బంగారు తల్లి దొరికింది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇక పాప మీలో ఎవరిదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతూ ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సాక్షిగా మా బిడ్డ అయితే కాదని చెప్తారు. అప్పుడు విష్ణుచిత్తుడికి చేసేది లేక ఆ బిడ్డను వదలలేక, అలాగైతే ఈ బంగారు తల్లిని నేనే తల్లి తండ్రి అయ్యి నేనే స్వయంగా పెంచుకుంటానులేండి అని చెప్పి ఆ బిడ్డను స్వామివారి పాదాల దగ్గర పడుకోబెడతాడు. అప్పుడు రంగనాథ స్వామి బిడ్డపైన, ఆ బిడ్డపైన ఆశీర్వాదంగా స్వామివారి చేతుల్లో ఉన్నటువంటి పూలు బిడ్డపైన పడతాయి. అది చూసినటువంటి పురోహితులు, స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికింది కదా, ఇంకేం శుభం, ఈ బిడ్డ ఇక నుండి నీ బిడ్డే విష్ణుచిత్త, వెళ్ళు తీసుకొని వెళ్ళనని చెప్పి ఈ బంగారు తల్లి నీకోసమే ఈ భూమిపైకి వచ్చినట్లుగా ఉంది, స్వామివారు నీ చేత పూల సేవ చేయించుకోవాలనే ఇలాంటి అనుగ్రహాన్ని నీకు కల్పించారని చెప్పని అంటారు. ఇక పురోహితుల మాటలకు సంతోషంతో పొంగిపోయినటువంటి విష్ణుచిత్తుడు ఆ పాపను పెంచుకోవడానికి సిద్ధమైపోతాడు. ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోనే గోదాదేవి అని నామకరణం చేస్తారు. అలా ఒకరోజు పాపను ఆడిస్తూ ఉన్నప్పుడు పాప ఉన్నట్లుండి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది. అయితే పాపం ఎంత ఊరడించినా కూడా ఊరుకోవడం లేదు. పాపం కుక్క పెట్టి ఏడుస్తుంది. పాలు తాగించినా తాగడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణుచిత్తుడంటే గౌరవం ఇచ్చేవాళ్లే కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కొందరు ఆడవాళ్ళు ఆ బిడ్డ ఏడుపును విని అక్కడకు వచ్చి పాపను ఊరుకోబెడతారు.
కానీ పాప మాత్రం ఊరుకోదు. చివరికి కడుపులో ఏదైనా నలతగా ఉందో ఏమోనని చెప్పి ఆ బిడ్డను వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్తాడు. వైద్యుడు ఆ పాపను పరీక్షించి, పాపకి ఏమీ ఇబ్బంది లేదండి, కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తూ ఉంటారు, కాకపోతే ఊరుకోబెట్టేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి పంపించేస్తాడు. ఇక పాప మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. పాప అలా ఏడుస్తూ ఉంటే విష్ణుచిత్తుడి చేతులు కాళ్ళు ఆడటం లేదు. అయ్యో తల్లిదండ్రి నేనే పెంచుతున్నాను, నాకు తల్లిలా లాలించడం రావడం లేదేనని చెప్పి బాధపడుతూ ఉంటాడు విష్ణుచిత్తుడు. అలా వెళుతూ వెళుతూ స్వామివారి ఆలయం దగ్గరకు వెళతాడు. వెళ్ళి ఆ సమయంలో గుడి దగ్గర వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. ఇక విష్ణుచిత్తుడు ఆ పాపను ఎత్తుకొని అక్కడ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా వేదపారాయణం జరిగే చోటుకు వచ్చేసరికి పాప ఉన్నట్లుండిగా ఏడు పాపేస్తుంది. మరలా దూరంగా వెళితే ఏడుస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడికి అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఒకసారి చూద్దామని చెప్పి మరలా ఆ వేదపారాయణం జరిగే చోటుకు వెళతాడు. పాప ఏడు పాపేస్తుంది. ఆ తరువాత వేదపారాయణం అయిపోయి వారు స్వామివారి స్తోత్రం చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా పాప ఏడవదు. అప్పుడు విష్ణుచిత్తుడికి పూర్తిగా బోధపడుతుంది. స్వామివారి నామజపం కానీ, లేదంటే స్వామివారి మాటలు కానీ, స్వామివారి పాటలు కానీ, ఏదైనా కానీ దైవ సంకీర్తన పాప ఇష్టంగా వింటుంది అని చెప్పి విష్ణుచిత్తుడికి అర్థమవుతుంది. అప్పటి నుండి విష్ణుచిత్తుడు అనుక్షణము కూడా స్వామివారి స్తోత్రాలతో ఆ పాపను ఆడించడం మొదలుపెట్టాడు. పాప కూడా చాలా ఇష్టంగా వింటూ ఆడుకుంటూ ఉండేది. అలా గోదాదేవి విష్ణుచిత్తుడి ఆలనా పాలనలో పెరుగుతూ ఉంది. మాటలు నేర్చాక ఇప్పటి నుండి కృష్ణ కథలు అడిగి మరీ చెప్పించుకుంటూ ఉండేది. కృష్ణుడి కథలు లేనిదే కనీసం భోజనం కూడా చేసేది కాదు. అన్నిటికీ కూడా నా కృష్ణుడు, నా కృష్ణుడు అంటూ ముద్దుగా మాట్లాడుతూ ఉండేది గోదాదేవి. విష్ణుచిత్తుడు కూడా పాప ముద్దు ముద్దు మాటలు మైమర్చిపోయి వింటూ పాపకు స్వామివారి కథలు చెబుతూ ఉండేవాడు. అలాగే స్వామివారికి పూల సేవలు, అలంకారాలు చేస్తూ గడిపేవాడు. అలా ఒక రోజున విష్ణుచిత్తుడు గుడి నుండి ఇంటికి వచ్చేసరికి గోదాదేవి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడు పాపకు భోజనం కలిపి పెడుతూ గజేంద్ర మోక్షం కథ గురించి చెబుతాడు. పాండ్య దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మహావిష్ణువుకు చాలా గొప్ప భక్తుడు. అతను అగస్త్య మహర్షి శాపం కారణంగా ఏనుగు రాజుగా జన్మించి పాల సముద్రంలోని త్రికూట పర్వతంలో సంచరిస్తూ ఉండేవాడు. అదే అడవిలో ఉన్నటువంటి ఒక సరోవరంలో ఒక గంధర్వుడు శాపవశాత్తుగా ముసలిగా మారి తిరుగుతూ ఉండేవాడు. ఆ ఏనుగు ఒక రోజున అడవిలో తిరుగుతూ తన దాహం తీర్చుకోవడానికి ఆ మొసలి ఉండేటటువంటి సరోవరంలోకి దిగుతుంది. అప్పుడు ఆ మొసలి వెంటనే వచ్చి ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది. తరువాత అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ మొసలి నుండి తప్పించుకోవాలని ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా కూడా వీలు కాలేదు. నాకు క్షణానికి నొప్పి తీవ్రంగా మారిపోయిందే, రక్తం కూడా కారిపోతుంది, సహించలేనటువంటి విధంగా నాకు నొప్పి కూడా ఎక్కువైపోయిందని చెప్పి ఎంత గింజుకున్నా కూడా ఆ ముసలి మాత్రం ఏనుగుని మాత్రం వదిలిపెట్టిందే లేదు. పాపం అంతటి పెద్ద శక్తివంతమైనటువంటి ఏనుగు, ఆ ఏనుగు బలం ఆ ముసలి పంటి బలం ముందు క్షీణించిపోయింది. ఇక తన బలం పనికిరాదు అని చెప్పి అర్థమైంది. ఆ తరువాత పూర్వజన్మ భక్తి వలన ఆ ఏనుగును మహావిష్ణువును తన ప్రాణాలను కాపాడమని అర్థించాలి అని చెప్పి ఆయన తప్ప ఇంకెవరూ కూడా కాపాడలేరనేటటువంటి ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ఏనుగు, స్వామి చక్రధర, గరుడగమన, శేషశయన కాపాడు తండ్రి, నీవు తప్ప నాకు ఇక దిక్కే లేరు నాయనా అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి పాచికలాడుతూ ఉంటాడు. ఆడుతూ మధ్యలో అమ్మవారి పవిట కొంగు చేతిలో పట్టుకుంటాడు. అదే సమయంలో గజరాజు యొక్క ఆర్ధనాదం స్వామివారికి వినిపిస్తుంది. అంత ఆర్తితో గజరాజు తనను పిలవగానే స్వామివారు ఉన్న ఫలంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎంత తొందరగా అంటే చేతిలో అమ్మవారి పవిట కొంగును కూడా ఆయన పట్టించుకోలేదనమాట. వదిలిపెట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. శంఖచక్రాలు ధరించలేదు, తన వాహనమైనటువంటి గరుత్మంతుని కూడా పిలవలేదు. ఆయన అలా తన కొంగును పట్టుకొని తెలియకుండానే లాగుతూ వెళుతూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఆయన వెంటే ఆ కొంగును జరగకుండా పట్టుకొని ఆయన వేగాన్ని అందుకుంటూ వెళుతూ ఉంది. పాపం ఏ భక్తుడు ఆర్దిగా పిలిచాడో ఏమిటో, నా స్వామి ఇంత వేగంగా వెళ్ళిపోతున్నాడని చెప్పి ఆమె కూడా ఆయన్ను అనుసరిస్తూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వారి వెనుక స్వామివారు వెళ్తూ ఉన్నారని చెప్పి మేమెందుకు వెళ్ళకూడదని చెప్పి శంకుచక్రాలు, గరుత్మంతుడు కూడా పరిగెట్టుకుంటూ వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ స్వామివారు కూడా మహాలక్ష్మితో కలిసి విష్ణుచిత్రుడు చెబుతూ ఉన్నటువంటి కథను వింటూ నవ్వుతూ, ఆహా, నిన్ను పిలవకుండా వెళ్ళిపోయానని చెప్పి ఈ జన్మలో కూడా ఈ విషయాన్ని తలుచుకుంటూ ఉన్నావా గరుడా అని చెప్పి అనుకుంటాడు స్వామివారు నవ్వుకుంటూ. అప్పుడు అమ్మవారు నవ్వుతూ, ఆయన కథ చెబుతున్నారు అంతే, మిమ్మల్ని ఏం తలుచుకోవడం లేదు అని చెప్పి అంటాడు. దానికి స్వామివారు కూడా నవ్వుతూ, అవునవును, అతనికి పూర్వజన్మ అసలు గుర్తులేదు కదా, నేనే గరుడిని అని చెప్పి
అందుకని తలుచుకుంటున్నాడులే అని అంటాడు స్వామివారు నవ్వుతూ. ఇక్కడ విష్ణు చిత్తుడు తన కూతురితో స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి చూసుకుంటే తన సుదర్శనం చేతిలో లేదు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. వెంటనే స్వామివారి చక్రం వచ్చి చేతికి అలంకరింపబడుతుంది. వెంటనే స్వామివారి అమ్మవారి కొంగును వదిలిపెట్టి ఆ సుదర్శన చక్రంతో ఆ మొసలి తలను నరికేస్తాడు. గజరాజు ప్రాణాలను కాపాడతాడు. ఆ తర్వాత అమ్మవారితో కలిసి గజేంద్రునికి సాక్షాత్కారం ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి. నీవే దిక్కు అని ఎవరైనా కానీ ఆర్తిగా పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు నా స్వామి అని అంటాడు విష్ణుచిత్తుడు. కాదు కాదు, నా కృష్ణుడు అంటుంది గోదాదేవి. ఆ తర్వాత విష్ణుచిత్తుడు కూడా నవ్వుతూ, సరే నేను కలిపినటువంటి బువ్వ బాగుందా అని కూతుర్ని అడుగుతాడు. బాగుంది నానా అని అంటుంది ఆ బంగారు గోద. ఏది బాగుంది అని అడుగుతాడు విష్ణుచిత్తుడు. నా కృష్ణుడి కథ బాగుంది నానా అని అంటుంది గోదాదేవి. ఆ తర్వాత విష్ణుచిత్తుడు పూల తోటలో మొక్కలను సరిచేస్తూ వాటికి నీళ్లు పోస్తూ కాసేపు కాలం గడిపి మరలా గోదాదేవిని నిద్రపుచ్చేవాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకొని పూలు కోసి స్వామివారికి మాలలు కడతాడు. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేసిస్తాడు విష్ణుచిత్తుడు. ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయాన్ని అందిస్తూ ఉంది. అలాగే తన తండ్రి కోసం తండ్రి తన కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి పూలమాలను అన్నింటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా తీసుకొని గుడికి వెళ్ళేవాడు విష్ణుచిత్తుడు. తన తండ్రి స్వామివారిని అలంకరించేలోపు బయట పూల బంతితో ఆడుకుంటూ ఉండేది చిట్టి గోద. అలా ఆడుకుంటూ ఆ గుడిలో ఉన్నటువంటి పుష్కరిణి వద్దకు వెళుతూ ఉంది. ఆ బంతి వెళ్ళి పుష్కరిణిలో పడిపోతుంది. గోదా నిదానంగా మెట్లు దిగుతూ బంతిని అందుకోవడానికి వెళ్ళిపోతూ ఉంది. ఆలోపు ఎక్కడి నుండో కానీ ఒక పెద్ద సర్పం గోదాదేవి ముందుకు వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. గోదాదేవికి పాపం ఆ పామును చూడగానే ఒంట్లో వణుకు పుడుతుంది. తండ్రి ఏమో దూరంగా గుడిలో ఉన్నాడు. ఇక స్వామివారికి అలంకరిస్తూ ఉన్నాడు. పైగా అరవాలంటేనేమో గోదాదేవికి భయంగా ఉంది. భయంతో గొంతు నుండి శబ్దం కూడా బయటికి రావడం లేదు. అప్పుడు గోదాదేవికి తండ్రి చెప్పినటువంటి గజేంద్ర మోక్షం కథ గుర్తుకొస్తుంది. ఆర్తితో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామి అని చెప్పాడు కదా నాన్నగారు అని చెప్పి అనుకుంటూ కృష్ణ కాపాడు అని చెప్పి పెద్దగా కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తుంది. వెంటనే స్వామివారు బాలకృష్ణుడి రూపంలో గోదాదేవి ఉన్న చోటుకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన వచ్చిన వెంటనే గోదాదేవిని భయపెడుతూ ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ పామును చూసి స్వామివారు అలా చూడగానే ఆ పాము వెంటనే మాయమైపోతుంది. కృష్ణుని చూడగానే గోదాదేవి సంతోషంగా మా నాన్నగారు చెప్పింది నిజమేనండి, పిలిచిన వెంటనే వచ్చేసారే మీరు అని చెప్పి అంటుంది. కృష్ణుడిని చూస్తూ నీవు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటుంది. అవునా, ఇంకా ఏం చెప్పారు మీ నాన్నగారు అని అడుగుతాడు ఆ చిన్ని కృష్ణుడు. గజేంద్రుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావట కదా, అలా ఎవరు ఆర్తిగా పిలిచినా కూడా వెంటనే నీవు పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు కదా అని చెప్పారు మా నాన్నగారు అని అంటుంది గోద. అవునా, ఇంకా ఏమేం చెప్పారు మీ నాన్నగారు నా గురించి అని అడుగుతాడు కృష్ణుడు. కృష్ణుడు లాంటి వాడు ఇంకెవ్వరూ ఉండరు, అంత బాగుంటాడు అని చెప్పారు. నిజమే, నీవు చాలా అంటే చాలా బాగున్నావు, నీలాంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని అంటుంది గోదాదేవి. అవునా, అలా చెప్పారా మీ నాన్నగారు, నాకు తెలియదులే, మీ నాన్నగారి చాలా విషయాలు తెలిసే అని ఏమీ తెలియనట్లుగా అంటాడు ఆ చిన్ని కృష్ణుడు. అవును, మా నాన్నగారికి చాలా విషయాలు తెలుసు అని అంటూ రెండు చేతులు వెనక్కి చాపి చూపిస్తూ ప్రతిరోజు కూడా నీ కథలు ఇన్ని చెబుతారు మా నాన్నగారు, అవంటే నాకు బోలెడంత ఇష్టం తెలుసా అని అంటుంది గోదాదేవి. సరే నేను వెళ్ళాలి, మరలా రేపు తప్పకుండా వస్తాను అని చెబుతాడు కృష్ణుడు. రేపు వస్తావా, ఖచ్చితంగా వస్తావు కదా అని ఆశగా అడుగుతుంది ఆ చిట్టి గోద. దానికి కృష్ణుడు ఓ రేపు వస్తాను, ఇద్దరం కలిసి ఆడుకుందాం, నేను ఈ పిల్లన గోవిని ఊది నిన్ను పిలుస్తాను, అది విన్న వెంటనే నీవు తప్పకుండా రావాలి అని అంటాడు. ఆ తరువాత గోదాదేవి గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తన తండ్రితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. మరలా యథావిధిగా తండ్రి నోటితో కృష్ణుడి కథలు వింటూ భోజనం చేసి కథలు వింటూనే పడుకునేది. మాట ఇచ్చినట్లుగానే మరుసటి రోజు కృష్ణుడు తన పిల్లన గోవితో గోదాదేవిని పిలుస్తాడు. స్వామివారి వేణుగానం విన్న వెంటనే గోదాదేవి పరుగు పరుగున వెళుతూ ఉంటుంది. దారిలో గోదాదేవి వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా గోదాదేవిని చూసి ఓయ్ గోదా రా ఆడుకుందాం అని తమతో ఆడుకోవడానికి పిలుస్తూ ఉంటారు. నేను మీతో ఆడుకోను, నా కృష్ణుడితోనే ఆడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కృష్ణుడు గోదాదేవి కోసం వేచి చూస్తూ ఉంటాడు. కృష్ణుడిని చూసిన వెంటనే సంతోషంగా చెప్పినట్లుగానే వచ్చేసావే అని అంటుంది గోదాదేవి. గోదాదేవి కృష్ణుడి కోసం చిట్టి పూలమాలను నల్లి ఒక చిన్న బుట్టలో పెట్టుకొని అక్కడికి పట్టుకొని వచ్చేది. వాటిని చూపిస్తూ కృష్ణ
నీకోసం ఈ పూలమాలను నేనే స్వయంగా అల్లి తీసుకొచ్చాను. ఇందులో నీకేది కావాలో తీసుకో అని ఇస్తుంది. నా కోసం నీవే అల్లావు కదా, నీ యొక్క చేత్తోనే వెయ్యి అని అంటాడు కృష్ణుడు. గోదాదేవి ఒక మాలను తీసి ఇది బాగుందా అని అంటూ వేయబోతుంది. అప్పుడు కృష్ణుడు, ముందు నువ్వు వేసుకొని చూసి బాగుంటే నాకు వెయ్యి అని అంటాడు. గోదాదేవి ఒక మాలను తీసుకొని మెడలో వేసుకుంటుంది. దగ్గరలో ఉన్నటువంటి కొలనులోని నీటిలో ప్రతిబింబం చూసుకొని ఆ తర్వాత ఇది బాగలేదు అని చెప్పి మరలా ఇంకొకటి తీసుకొని వేసుకుంటుంది. అది బాగుంది అని అనిపించి దాన్ని కృష్ణుడికి ఇస్తుంది. బాగుందా, సరే మరి నీవే వెయ్యి అని అంటాడు కృష్ణుడు. అయ్యో, నేను వేసుకున్నది నీకు వేయకూడదు కదా, అది మహాపాపం కదా, మా నాన్నగారు చెప్పారు అని అంటుంది గోదా. నువ్వు నేను ఒకటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వేసుకొని ఇచ్చినటువంటి పూలంటే నాకు ఇంకా ఇష్టం, అందులో అసలు పాపం ఏమీ లేదు, దాన్ని నా మెడలో వెయ్యి అని అంటాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలకు మైమరిచి గోదాదేవి తన మెడలో ఉన్నటువంటి మాలను తీసి కృష్ణుడి మెడలోకి వేస్తుంది. ఆ తరువాత కృష్ణుడు, సరే ఇక ఆడుకుందామా అని అడుగుతాడు. అప్పుడు గోదాదేవి, సరే ఆడుకుందాం పదా అని చెప్పి చొరవగా కృష్ణుడు చేయి పట్టుకుని ముందుకు వెళుతుంది. ఆ తర్వాత వారిద్దరూ చాలాసేపు ఆడుకుంటారు. అన్ని ఆటల్లోనూ కృష్ణుడు ఓడిపోయి గోదాదేవిని గెలిపిస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి, అబ్బా జగన్నాటక సూత్రధారి, నీవి చిన్న ఆటల్లో ఓడిపోవడం ఎంత ఆశ్చర్యం, నువ్వు కావాలనే ఓడిపోతున్నావు కదా స్వామి అని చెప్పి కొంచెం ఉడుక్కుంటుంది. స్వామి తన మనసులో మాటలు విన్నట్లుగా, అవును నీవే భూదేవి కోరికను ఒప్పుకొని మరి ఈ భూమిపైకి అవతరించమని పంపించావు కదా లక్ష్మి, ఇప్పుడు ఈ మాత్రం దానికే అసూయ పడుతున్నావేమిటి అని నవ్వుతూ అంటారు. ఇక్కడ గోదాదేవితో కృష్ణుడు ఆటలాడి చాలా అలసిపోయాను, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అంటాడు. అయ్యో కృష్ణ, ఆకలేస్తుందా, మా ఇంటికి వెళదాం పదా, నీకేమైనా కానీ తినడానికి పెడతానని చెప్పి గోదాదేవి తను స్వయంగా కృష్ణుని తీసుకొని ఇంటికి వెళుతుంది. ఇక నీకేం కావాలి అని చెప్పి అడుగుతుంది. నాకు ఇక వేరే ఏమీ వద్దు, కేవలం వెన్న మాత్రమే కావాలి, మీ ఇంట్లో వెన్న ఉందా అని అడుగుతాడు కృష్ణుడు. ఓ వెన్నలేకే బోలెడంతుంది, మా ఇంటికి పదా ముందు ఇస్తాను అని తన ఇంటికి కృష్ణుని తీసుకొని వెళ్ళిన తర్వాత వెన్నకుండ పెట్టినటువంటి చోటుకు వెళతారు ఇద్దరు కూడా. వెన్నకుండ ఉట్టిపైన ఉంటుంది. పాపం ఎంత ఎగిరినా కూడా ఉట్టిపైన ఉన్నటువంటి ఆ కుండ చిట్టితల్లైనటువంటి గోదాదేవికి అందదు. అంత ఆకలిగా ఇంటికి వచ్చినటువంటి కృష్ణుడికి వెన్న ఇవ్వలేనే అని చెప్పి నిరాశగా కృష్ణుడి వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను కింద కూర్చుంటాను, నీవు నా పైన ఎక్కి ఆ వెన్నకుండ తీసుకో, మా బృందావనంలో కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం తెలుసా అని చెబుతాడు. ఆ తర్వాత కృష్ణుడు నాలుగు కాళ్లపైన కిందకు వంగి కూర్చుంటాడు. గోదాదేవి కృష్ణుడి వీపు పైన ఎక్కి నిదానంగా ఆ వెన్నకుండను కిందికి దించుతుంది. ఆ తరువాత మహాలక్ష్మీదేవి ఇంకా ఆశ్చర్యంగా, స్వామి మీ యొక్క భక్త పరాధీనతకు అంతే లేదా, భక్తులను మీపైన కూడా ఎక్కించుకుంటున్నారే, కాళ్ళతో తొక్కినా కూడా సంతోషంగా భరిస్తున్నారే, ఏమిటి స్వామి మీ లీల, అసలు ఇంత ఆశ్చర్యంగా ఉందని చెప్పి అమ్మవారు కూడా అనుకుంటూ ఉంటుంది. కృష్ణుడు లక్ష్మీ మాటలు కూడా విని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కృష్ణుడు ఇష్టంగా కుండలో ఉన్నటువంటి వెన్నను పూర్తిగా తినేస్తాడు. గోదాదేవి అలా ఇష్టంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణుడు, ఈ వెన్నంతా ఎవరు తిన్నారని మీ నాన్నగారు అడిగితే ఏం చెబుతావు గోదా అని చెప్పి అడుగుతాడు. వెంటనే గోదాదేవి, ఇంకెవరు, నీవే కదా ఇక్కడికి వచ్చి వెన్న తిన్నావు, ఇదే చెబుతాను అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను వచ్చి వెన్న తిన్నానంటే ఎవ్వరూ నమ్మరు, నిన్నే తిడతారు అని అంటాడు. ఊహు, మా నాన్నగారు నేను చెప్పింది ఎప్పుడూ కూడా నమ్మకుండా ఉండరు అని చెబుతుంది. లేదు, నేను వచ్చానంటే ఎవ్వరూ నమ్మరు, ఒకవేళ నిన్ను తిడితే, నిన్ను గట్టిగా కనుక కొడితే అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పుకోదా అని అడుగుతాడు కృష్ణుడు. ఎవరు నమ్మకపోయినా కానీ మా నాన్నగారు నమ్ముతారు, నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టం, ఒకవేళ అలా నమ్మకుండా నన్ను తిట్టినా కొట్టినా కూడా నీ కోసం నేను ఏవైనా కానీ భరిస్తాను అని చెబుతుంది గోదాదేవి. అప్పుడే ఇంట్లోకి విష్ణుచిత్తుడు వస్తాడు. విష్ణుచిత్తుడు రావడంతో కృష్ణుడు మాయమైపోతాడు. ఉన్నటువంటి కృష్ణుడు మాయం అవడంతో గోదాదేవి ఆశ్చర్యంగా, కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. తన కూతురి అరుపులు విని అక్కడికి వస్తాడు విష్ణుచిత్తుడు. ఏమైందమ్మా, అంత గట్టిగా అరుస్తున్నావు, భయపడ్డావా అని అడుగుతాడు. లేదు నాన్నగారు, కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన కోసం వెతుకుతున్నాను అని అంటుంది. అప్పుడే విష్ణుచిత్తుడు అక్కడ ఉన్నటువంటి ఖాళీ వెన్నకుండను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. గోదాదేవి మాత్రం భయంగా తండ్రి వంక చూస్తూ ఉంటుంది. వెన్నకుండ కిందికి ఎలా వచ్చింది, ఇందులో నిండుగా పెట్టినటువంటి వెన్నంతా ఏమైపోయింది బంగారు తల్లి అని అడుగుతాడు. నాన్నగారు, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడే ఈ వెన్నంతా తినేశాడు అని అమాయకంగా చెబుతుంది. తన కూతురి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, ఇది నిజమా, అసలు నిజమేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు.
అయినా ఈ కలియుగంలో కృష్ణుడు ఎలా వస్తాడబ్బా? మరి ఎవ్వరూ రాకపోతే అంత పైన ఉన్నటువంటి ఆ వెన్నకొండ కిందకెలా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. నేను చెప్పింది నిజం నాన్నగారు, నిజంగా కృష్ణుడొచ్చాడు. నీవు గజేంద్ర మోక్షం కథ చెప్పావు కదా, మనం ఆపదలో ఉండి ఆర్తితో కృష్ణ అని పిలిస్తే కృష్ణుడు తప్పకుండా వస్తాడు అని చెప్పావు కదా. నిన్న నాకు గుడిలో ఒక పెద్ద పాము కనిపించింది. అప్పుడు పిలిచాను, వెంటనే కృష్ణుడు వచ్చాడు. ఇదిగో ఈరోజు కూడా వచ్చాడు. మేమిద్దరం చాలా ఆటలు ఆడుకున్నాం. ఆ తర్వాత ఆకలి వేస్తుంది అని అన్నాడు. ఇంటికి తీసుకొచ్చాను. ఉట్టి అందకపోతే తనే వంగి కూర్చున్నాడు. నేను కృష్ణుడు వీపు పైన ఎక్కి ఇదిగో ఈ కుండ తీశాను. ఆ తర్వాత కృష్ణుడు ఈ వెన్నంతా తినేశాడు. నేను నిజమే చెబుతున్నాను నాన్నగారు, నన్ను నమ్మవా? ఇప్పుడు నన్ను కొడతావా నాన్నా అని భయంగా అడుగుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ, అయ్యో చిటి తల్లి, నీవు నా బంగారానివిరా, నిన్ను కొట్టడమా? చచా, అస్సలు జరగదు. నేను ఎప్పుడూ కొట్టను తల్లి, నువ్వేం చేసినా కొట్టను, భయపడవద్దు అని కూతురికి ధైర్యం చెప్పి అక్కును చేర్చుకుంటాడు. ఆ తరువాత యథావిధిగా తన పనులు చేసుకుంటూనే ఆలోచనలో పడతాడు. అసలు తన కూతురు ఏదైనా భ్రాంతిలో ఉందా అని అనుకుంటాడు. ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. విష్ణుచిత్తుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అని పక్కింటి స్నేహితుడు వచ్చి విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుచిత్తుడు జరిగినటువంటి విషయం అంతా కూడా అతనికి చెబుతాడు. దానికైనా ఈ మాత్రం దానికి అంత డీలా పడిపోయావా? చిన్నప్పటి నుండి కూడా అమ్మాయికి కృష్ణ భక్తి ఎక్కువ కదా, దానికి తోడు నువ్వు కూడా అమ్మాయికి ఎప్పుడు కృష్ణుడు కథలే చెబుతూ ఉంటావు. దానివలన అమ్మాయికి ఎప్పుడూ కూడా కృష్ణ ధ్యాసే అన్నట్లుగా అయిపోయింది అని అనుకుంటున్నాను. అందుకే కృష్ణ ధ్యాసలో పడి కృష్ణుడే తన దగ్గరకు వచ్చాడు అని భ్రమపడుతూ ఉంది అంతే. కొన్నాళ్ళు అమ్మాయిని గురుకులంలో చేర్పించు, గురువులు చెప్పేటటువంటి పాఠాలలో మనసు నిమగ్నం చేసి తన తోటి ఆటపాటలతో తన ధ్యాస వేరే వైపుకు మళ్ళవచ్చేమోనని చెప్పి సలహా ఇస్తాడు. ఇక విష్ణుచిత్తుడికి కూడా అదే మంచిది అనిపిస్తుంది. మరునాడు విష్ణుచిత్తుడు గోదాదేవిని గురుకులంలో చేర్పిస్తాడు. గోదాదేవి గురుకులంలో చేరిన తర్వాత కృష్ణుడు రావడం లేదనమాట. గురువులు చదువు సంధ్యలు నేర్పించడంతో కొంతవరకు గోదాదేవి ధ్యాస కృష్ణుడి వైపు నుండి మళ్లించగలుగుతూ ఉన్నారు. కానీ తీరిక సమయాల్లో మాత్రం గోదాదేవి తన తోటి అమ్మాయిలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఆశ్రమంలో కూడా ఒక మండపంలో కృష్ణుడి విగ్రహం ఉండేదనమాట. ఎప్పుడూ ఆ విగ్రహం దగ్గరే మండపంలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉండేది. తనతో పాటు చదువుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయిలు, ఏ గోదా రా ఆడుకుందాం, మేమందరం ఇక్కడ ఉంటే ఇక్కడ నువ్వు ఒక్కదాని కూర్చొని ఏం చేస్తున్నావే అని అంటారు. గోదాదేవి ఎవరి మాటలకు జవాబు ఇచ్చేది కాదు. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా కృష్ణుడి విగ్రహం ఉన్నటువంటి మండపంలో కూర్చొని ఉండేది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది. గురువుగారు చెప్పినటువంటి పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకునేది. విద్యాబుద్ధుల్లో మంచి ప్రావీణ్యం కూడా పొందింది. అలా ఎప్పుడూ కూడా కృష్ణధ్యాసలోనే ఉండేది గోదాదేవి. గోదాదేవితో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా అది నచ్చేది కాదు. పాపం మన గోదా ఏదో మనసులో పెట్టుకుని తనలో తానే ఆలోచించుకుంటూ ఇబ్బంది పడుతూ ఉందే, అదేంటో ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని చెప్పి దానికి ఒక మంచి పరిష్కారాన్ని ఆలోచిస్తారు. లేకపోతే బలవంతంగా అయినా సరే మనం అందరం కలిసి ఆడుకోవడానికి గోదాదేవిని లాక్కొని వెళ్ళాలని చెప్పి చాలా గట్టిగా అనుకొని అక్కడికి వస్తారు. కొందరు గోదాదేవి మొహంలో ఉన్నటువంటి తేజస్సును గమనించి మన గోదా కారణ జన్మురాలై ఉండొచ్చు అని అనుకుంటారు. మొత్తానికైతే అందరూ కలిసి ఎలాగైనా సరే గోదాదేవి మనసు మళ్లించాలని చెప్పి అనుకుంటారు. అలా గోదాదేవి వద్దకు వెళ్ళి, గోదా, నీవిలా ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా ఎందుకు ఒంటరిగా కూర్చొని ఉంటావు? నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అడుగుతారు. మాకు చేతనైనంత సహాయం కూడా మేము చేస్తామని అడుగుతారు. మరి నేను చెబితే మీరందరూ నన్ను పిచ్చిదానని అనకూడదు, పిచ్చిదానిలా చూడకూడదు అని అంటుంది గోదాదేవి. అయ్యో, మన గురుకులంలో ఉన్నటువంటి అందరిలోకి తెలివైన దానివి, నిన్ను పిచ్చిదానని మేమెందుకు అనుకుంటాము? ఏమీ అనుకోము. అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా సంతోషంగా చెప్పుకోదా అని అంటారు వాళ్ళు. అప్పుడు గోదాదేవి తన చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా తన స్నేహితురాలకు చెప్పుకుంటూ వస్తుంది. కొందరు గోదాదేవి అన్నట్లుగానే ఇది నిజంగానే పిచ్చిది కాకపోతే ఈ కాలంలో కృష్ణుడు పిలవగానే రావడమా, తనతో ఆడుకోవడం జరుగుతుందా, దీనికి పిచ్చి ముదిరిపోయిందని అనుకున్నా పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. కొందరు మాత్రం ఇది నిజమో అబద్ధమో మనకు తెలియదు కదా, ఆ దేవుడు గోదా తలరాతలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, ఏదైనా కానీ అద్భుతం జరగడానికి ముందు దాన్ని ఎవరూ కూడా నమ్మరు, గోదా జీవితంలో కూడా అలాగే అవుతుందేమోనని చెప్పి కొందరు అనుకుంటారు. మనందరం చూస్తూ ఉన్నట్లు గోదా చాలా తెలివైన అమ్మాయి. గురువుగారు చెప్పినటువంటి చదువులో ప్రతి ఒక్క పద్యాలు కానీ విద్యను అంతా కూడా చక్కగా అప్పజెప్పేస్తుంది. ఏక సంధ్యాగ్రహి, సంగీత నాట్య విద్యల్లో కూడా ఆరితేరిన అమ్మాయి, సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి అమ్మాయి కూడాను. అలాంటి గోదా మనసులో ఏమున్నా కూడా మన ప్రయత్నంగా మనం
తన యొక్క మనసును మళ్లించడానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారికి ఒక ఉపాయం వస్తుంది. వారందరూ కలిసి గోదా దగ్గరకు వెళ్ళి, ఇలా చూడు గోదా, కృష్ణుడు నిన్ను చూడటానికి రావడం లేదు కదా అని చెప్పి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. కృష్ణుడు వచ్చేలా నీవే అతన్ని ఆకట్టుకోవాలి. మన కృష్ణయ్య ఎలాగో రసికుడు కదా, రకరకాల అలంకరణలతోటూ నాట్యాలతోనూ నీ వయ్యారాలతోనూ ఆటపాటలతోనూ రకరకాల చీరకట్టులతోనూ కన్నయ్యను ఆకట్టుకో. నీలాంటి భువనమోహన సౌందర్యవతి అలా అలంకరించుకొని కళ్ళ ముందు నిలబడితే కనుక కట్టుబడినటువంటి అందగాడి అసలు ఎవరైనా ఉంటాడా అని చెప్పి చెబుతారు వాళ్ళందరూ. అప్పుడు గోదాదేవి వారి మాటలన్నింటినీ కూడా విని కృష్ణుడు వస్తాడని చెప్పి ఆశతో సిగ్గుపడుతూ, నిజంగా అలా చేస్తే నా కన్నయ్య నా కోసం వస్తాడా? మీరు చెప్పినట్లుగా నా కన్నయ్య వస్తాడంటే నేను ఏదైనా చేస్తానని చెప్పి అంటుంది గోదాదేవి. తప్పకుండా వస్తాడు గోదా, సరస్వతి కటాక్షం కలదానివి, లక్ష్మీ స్వరూపంతో ఉన్నదానివి, ప్రపంచంలోని అందమంతా కూడా పోతపోసి నీలోనే దాచుకున్నావు. నీ కోసం రాకపోతే మరి ఇంకెవరి కోసం వస్తాడు చెప్పానని చెప్పి ఆ గోదాదేవి వెనక నుంచి కౌగిలించుకొని ఒక స్నేహితురాలు చెబుతుంది. ఆ రోజు నుండి గోదాదేవికి కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడు అనేటటువంటి ఆశ చిగురిస్తుంది. అప్పటి నుండి ముభావంగా ఉండకుండా కృష్ణుడి కోసం తనను తాను ఇంకా అందంగా అలంకరించుకుంటూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలాడుతూ సమయాన్ని గడుపుతూ ఉండేది. అలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నటువంటి తమ స్నేహితురాలను చూసి, పోనీలే ఇలాగైనా సరే మనం తన తన యొక్క మనసును మనం మార్చగలిగాము, తన శరీరం పైన అలంకారం పైన కొంచెం దృష్టి మరిచేలా ఉత్సాహంగా ఉండేలా గోదాదేవిని చేశామని చెప్పి అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. అలా తన యొక్క విద్యాభ్యాసం ముగించుకొని గురువుల యొక్క మెప్పులు కూడా పొంది తిరిగి తండ్రి వద్దకు వెళుతుంది. అక్కడ కూడా తన స్నేహితులు చెప్పిన ప్రకారమే కృష్ణుడిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తన తండ్రితో పాటు తను కూడా అందమైనటువంటి పూలమాలలు అల్లుతూ ఆ పూల అలంకరణలో తన కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడోనని చెప్పి ఊహించుకుంటూ ఉండేది. అలా ప్రతిరోజు కూడా కొత్త కొత్త అలంకరణలతో అందంగా మెరిసిపోతూ ఉండేది. గురుకులం నుండి వచ్చిన తర్వాత తన కూతురులో వచ్చినటువంటి మార్పును చూసి సంతోషిస్తాడు విష్ణుచిత్తుడు. తన కూతురు ఎదిగినటువంటి వయసులో ఉన్నది కాబట్టి ఇలా అందంగా అలంకరించుకుంటూ ఉంటుందేమోనని చెప్పి ఆ విధంగా ఊహించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తండ్రిగా తన కూతుర్ని ఆ అలంకరణలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఒక రోజున తనని తాను అందంగా అలంకరించుకుంటూ అద్దంలో చూసుకుంటూనే, చూడు కృష్ణ, నీకోసం ఈరోజు నీ ఒంటి రంగులో ఉన్నటువంటి పరిగిని వేసుకున్నాను, నీ వంటిపైన అలంకరించేటటువంటి గులాబీ రంగులో ఉన్నటువంటి ఓణిని వేసుకున్నాను, బాగుందా చెప్పు కన్నయ్య అని చెప్పి అనుకుంటూ ఉండేది. అలాగే నేను చిన్నగా ఉన్నప్పుడు చిట్టి కన్నయ్యలా వచ్చావు కదా, మరి ఇప్పుడు నా మనసును దోచేటటువంటి గోపాలుడిగా వస్తావా, శ్రీరంగనాథుడి రూపంలో వస్తావా, ఎలా వస్తావు, ఎప్పుడు వస్తావు అసలు అని చెప్పి అనుకుంటూ ఉండింది. ఇదిగో ఇలా చూడు, నీకోసమే ఇవన్నీ అలంకరించుకుంటూ ఉన్నాను, ఇది నీకు నచ్చలేదా, ఒక్కసారి కనిపించి చెప్పవా కన్నయ్య అని అనుకుంటూ తనని తాను చూసి మురిసిపోతూ మైమరిచిపోతూ ఉండేది. నేనేమి నన్ను మాత్రమే చూడని నీకు చెప్పడం లేదు కదా కన్నయ్య, నేనంత స్వార్థపరురాలు కూడా కాదులే, నీవే విశ్వానికి అంతటికీ కూడా పోషకుడివి పురుషుడివి, నాలా నిన్ను కొలిచేటటువంటి గోపికలు ఎందరో ఉన్నారు, నీ గోపికలలో నన్ను కూడా చేర్చుకో, నీలో నన్ను చేర్చుకో కన్నయ్య అని మాత్రమే కదా నేను అడుగుతున్నాను అని అనుకుంటూ ఉండేది. అంతలో విష్ణుచిత్రుడు తోటలో నుంచి పువ్వులు తెంపుకొని వచ్చి స్వామి కోసం పూలు అల్లుతూ ఉన్నాడు. గోదాదేవి కూడా వెళ్ళి తండ్రితో కూర్చొని అందంగా పూలమాలలు అల్లుతూ ఉంది. విష్ణుచిత్రుడు గోదాదేవితో, అమ్మ గోదా, నీవు నాకంటే అందంగా పూలమాలలు చక్కగా అల్లుతూ ఉన్నావు, ఎంత బాగా అల్లుతున్నావంటే నువ్వు కట్టినటువంటి మాలలో స్వామి ఇంతకు ముందు నేను అలంకరించేటప్పటికంటే కూడా చాలా ఎక్కువగా అందంగా కనిపిస్తూ ఉన్నారు, చూడటానికి కూడా 2 కళ్ళు చాలవేమో అని అనిపిస్తుంది తెలుసా అని అంటాడు. ఇంకా మరొక విషయం ఏమిటంటే, నువ్వు కట్టేటటువంటి అందమైన పూలమాలలతో తనని తాను అలంకరించుకోవాలని చెప్పి స్వామివారు వేచి చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది, ఇది నాకు కూడా విచిత్రంగా ఉంది అని చెప్పని అంటాడు విష్ణుచిత్రుడు. అప్పుడు లక్ష్మీదేవితో వైకుంఠంలో స్వామివారు, అవునవును, స్వయంగా భూదేవి తన చేతితో మాలలు కడుతూ ఉంటే ఈ భూమిని ఎంత అందంగా రంగురంగులతో అద్దినటువంటి దేవేరి ఇక నా శరీరాన్ని ఎన్ని రంగులతో అందంగా మలుస్తుందో అని చూస్తూ ఉంటున్నానని అంటాడు. మీకు విష్ణుచిత్రుడు కట్టినటువంటి పూలమాలల కంటే కూడా గోదాదేవి కట్టినటువంటి మాలలు ప్రియంగా ఉన్నాయి, ఎందుకు స్వామి, మీకు గోదాదేవి కట్టినటువంటి కుసుమమాలలు అంటే ఎందుకు అంత ఇష్టం అని అడుగుతుంది లక్ష్మీదేవి. విష్ణుచిత్తుడు నా మీద భక్తితో పూలమాలలు కడతాడు, కానీ గోద అలా కాదు, తను నా మీద అంతులేనటువంటి ప్రేమతో అనురాగంతో కడుతుంది కదా, అందుకేనేమో నాకు అవంటే అంత ఇష్టము అని చెప్పి అంటాడు కృష్ణుడు. అవునవును, చాలా అందంగా కనిపిస్తున్నాయి, ప్రతి అవతారంలోనూ నాకు సవతి పోరు తప్ప ఇంకేం ఉండదని చెప్పి మొహం తిప్పుకుంటుంది అమ్మవారు. దానికి మహావిష్ణువు నవ్వుతూ, అయ్యో, నీవే కదా ఒప్పుకొని పంపించావు, ఇప్పుడు మరలా నీవే అలిగితే ఎలా లక్ష్మి, నేను అవతారం ఎత్తినటువంటి తర్వాత భూదేవి అవతారం దాల్చినా కళ్యాణం మాత్రం జరగక తప్పదు కదా, అదే లోక కళ్యాణం, భూదేవి కూడా అదే కదా కోరుకుంటుంది అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, మరి కళ్యాణం జరగాలి అంటే గోదాదేవి ఎదురు చూస్తున్నటువంటి కృష్ణుడు తన ముందుకు వెళ్ళాలి కదా,
పాపం స్వామి గోదాదేవి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చూడండి, మీరు మాత్రం కనికరించడం లేదు కదా అని అంటుంది. ఇంతసేపు అసూయ, ఇప్పుడు మాత్రం స్త్రీ పక్షపాతమా దేవి, ఏమిటిది అని అంటాడు స్వామి. జగన్నాటక సూత్రధారి, మీకు తెలియదా నాకు అసూయ ఉందో లేదో? మేము ఎంతమంది ఉన్నా అందరం ఒకే రూపంలో ఉన్నవారమే, వేరు వేరు స్వరూపాలు కదా స్వామి. నా మీదే నాకు అసూయ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఏదో మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని అంటున్నాను అంతే అని అంటుంది అమ్మవారు. తప్పకుండా అనుగ్రహిస్తాను గోదాని. అంతలో ఒకరికి గుణపాఠం, ఇంకొకరికి పెత్తంతో పాఠం కూడా నేర్పించాలి. అందుకు సమయం ఉంది అని అంటాడు మహావిష్ణువు. అంటే మీరే రంగంలోకి దిగుతారా స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతుంది మహాలక్ష్మి. స్వామివారు నవ్వుతూ, వీళ్ళందరికీ నేనక్కర్లేదులే, మన ప్రియభక్తులే వీరికి తగినటువంటి పాఠాలు చెబుతారు అని అంటాడు. మరి ఎప్పుడు గోదాను అనుగ్రహిస్తారో చెప్పకూడదా అని అడుగుతుంది మహాలక్ష్మి. దానికి ఇంకా సమయం రావాలి, సమయం వచ్చేంత వరకు వేచి చూడవలసిందే అని అంటాడు స్వామి. ఇక్కడ విష్ణుచిత్తుడు కూతురి మాలలను చూస్తూ చాలా బాగా కడుతున్నావని చెబుతూ ఉంటాడు. అలా అయితే నేను కూడా ఇవాళ వచ్చి స్వామివారి అలంకారాన్ని నా కళ్ళతో నేను చూసి నింపుకుంటాను నాన్నగారు అని అంటుంది. అలాగే తండ్రితో పాటు గుడికి వెళ్ళి ముగ్ధ మనోహరమైనటువంటి స్వామివారి విగ్రహాన్ని చూస్తూ, ఎంత అందంగా ఉన్నారో స్వామివారు, మీ కళ్ళు చూస్తే చాలు జీవితం ధన్యమైపోతుంది. భువనమోహనాకారుడివి, నిన్ను నా అందం ఏ విధంగా ఆకర్షిస్తుందో చెప్పండి. మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం సరిపోదు. అందుకేనా నేను ఎంతగా ఆశపడి నీకోసం అలంకరించుకుంటున్నా కూడా నన్ను కనీసం చూడటానికి కూడా రావడం లేదు? తొందరగా రా కన్నయ్యా అని పిలుస్తుంది గోద. అంతలో గుడిలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా గోదాదేవి కట్టినటువంటి చీరకట్టును చూసి ఆకర్షణకు గురవుతారు. అది ఒక విశేషమైనటువంటి చీరకట్టు. అది చూడటం గోదాకు కొత్త ఏమీ కాదు. యుక్త వయసులో ఉన్నటువంటి తాను ఎప్పుడూ కూడా పరికిణలే వేసింది కాబట్టి అలా చీర కడితే నా కన్నయ్యకు నచ్చుతుందేమోనని చెప్పి ఆ విధమైనటువంటి అలంకరణలో అమ్మవారు గోదాదేవి అలంకరించుకుంటుంది. అది వైష్ణవుల ఇళ్లలో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కట్టుకునేటటువంటి చీరకట్టు. తమిళనాడులో దాన్ని మడిశార్ అని అంటారు. అంటే 9 గజాల చీరతో దాన్ని అందంగా పొందికగా కడతారనమాట. మామూలుగా మనం కట్టేటటువంటి 6 గజాల చీరతో ఆ చీరకట్టు సరిగ్గా కుదరదు. తర్వాత రోజు నన్ను పెళ్ళి కాని అమ్మాయిలా చూస్తూ ఉన్నావు కదా, అందుకేనే నీకు నచ్చడం లేదు, అందుకే నీకు భార్యగా కనిపిస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానో చూడు అని చెప్పి అడుగుతుంది. సరే చూద్దాం, నన్ను ఈ చీరకట్లో చూసైనా సరే నా కోసం వస్తావేమోననే ఆశతో నీకోసమే నేను ఇలా అలంకరించుకుంటున్నాను స్వామి అని చెప్పి స్వామివారి విగ్రహం చూస్తూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తరువాత విష్ణుచిత్తుడికి గుడిలోనే ఏదో ఒక పని పడింది. గోదాదేవి ఒంటరిగా స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ ఆయన ధ్యాసలోనే ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. దారిలో ఒక ముసలావిడ గోదాదేవిని ఢీకొట్టి పడిపోతుంది. గోదాదేవి ఆ ముసలావిడ చేతులు పట్టుకొని పైకి లేపి తీసుకుంటూ, మిమ్మల్ని తగిలాను కదా క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరుతుంది. కానీ ఆవిడ మాత్రం గోదాదేవిని చూస్తూ, ఇంతటి అందగత్తె మన రాజ్యంలో ఉందా అని అనుకుంటూ కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. గోదాకి ఎందుకో ఆవిడ చూపు నచ్చదు. ఒళ్ళంతా కూడా తేళ్లు జెరులు పాకినట్లుగా ఇబ్బందిగా ఆవిడని తప్పించుకొని గుడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ మాత్రం వికృతంగా నవ్వుతూ, పోవే చిలకా పో, నా కళ్ళల్లో పడిన తర్వాత తప్పించుకోలేవు, నీ పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసుకుంటాను, మహారాణి యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, నీకు అదృష్టం చాలా భయంకరంగా ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత గోదాదేవి ఇంటికి వెళ్ళి మరలా తన కృష్ణుడి కోసం అలంకరించుకోవడం మొదలుపెడుతుంది. ఒక్కసారి కనిపించు కృష్ణ, ఇంకేమీ అడగను నేను, ఇదంతా నీకోసమే కదా కృష్ణ, ఈ అలంకరణ అంతా కూడా నీకోసమే కదా నాయనా అని అంటూ భక్తిలో మునిగిపోయి పారవస్యంలో మాట్లాడుతూ ఉండేది. ఈసారి విభిన్నంగా ఒక పక్కకు చిన్న కొప్పు కట్టి కొప్పు నిండా పూలు చుట్టి కొప్పు చివరన చిన్న ఆభరణం కూడా పెట్టుకొని అందంగా కృష్ణుడి కోసం అలంకరించుకొని చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకొని అందమైనటువంటి ముక్కెరతో చాలా ముద్దుగా కనిపిస్తూ ఉండేది. ఇక స్వామి పక్కన ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు చూస్తూ, ఈసారి మీరు కిందికి తప్పకుండా దిగుతారు స్వామి, ఒకసారి అటు చూడండి, నాకే ముద్దొచ్చేలా ఉంది గోదాదేవి, ఇక మీరు వెళ్లకుండా ఉంటారా అని మనసులోనే అనుకుంటుంది. స్వామివారు కూడా గోదాదేవి అలంకరణకు తనపైన చూపిస్తూ ఉన్నటువంటి అమితమైనటువంటి భక్తికి ప్రేమకు పరవశుడై కృష్ణుడి రూపంలోనే గోదాదేవి ముందుకు వెళతాడు. స్వామిని చూడగానే గోదాదేవి మంత్రముగ్ధురాలై ఆ ఆజానుబాహుణ్ణి అరవింద దళయతాక్షుడిని చూస్తూ ఆయన రూపాన్ని కళ్ళలో నింపుకుంటుంది. స్వామివారికి చేతులెత్తి మొక్కి, స్వామి ఎన్నేళ్లకు కరుణించావు, ఇంకా ఎన్నేళ్లు వేచి చూడాలి మిమ్మల్ని నేను చేరుకోవడానికి అని అడుగుతుంది. నీవు వెళ్ళినటువంటి పని మొదలుపెట్టకుండానే నన్ను ఎలా చేరుతావు గోదా అని అంటాడు స్వామి. గోదాదేవికి మాత్రం అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళిన పనా,
నేనెక్కడికి వెళ్ళాను స్వామి? ఎక్కడికి వెళ్ళలేదే, గురుకులానికి వెళ్ళాను అంతే కదా అని అమాయకంగా అడుగుతుంది. మానవ జన్మను ఎత్తి నీవు ఎవరో నీవే మర్చిపోయావు. కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యం తప్పకుండా చేస్తావులే. దానికి నీ తండ్రి అంకురార్పణ చేస్తారులే అని అంటాడు స్వామి. గోదాదేవి ఇంకా అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తరువాత స్వామి ఒక చిలుకను గోదాదేవి చేతికిస్తారు. నాతో కనుక నీవు ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ఇదిగో ఈ చిలుకతో నాకు వర్తమానం పంపించు. నా కోసం నీవు పూలమాలలను ముందుగా నువ్వు అలంకరించుకొని ఆ తరువాత మాత్రమే నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ముడిచి విడిచిన మాలలంటే నాకు చాలా ఇష్టం గోదా. తిరిగి మనమిద్దరం ఒకటయ్యేదాకా మన మధ్య ఈ దూరం తప్పదని చెప్పి స్వామివారు గోదాదేవితో చెప్తారు. ఆ తర్వాత స్వామివారు ఉన్నట్టుండి మాయమైపోతారు. గోదాదేవికి అదంతా కూడా ఒక స్వప్నంలాగా అనిపిస్తుంది. కానీ తన చేతిపైన ఉన్నటువంటి రామచిలుకను చూసి ఇది కల కాదు నిజం అని చెప్పి తెలుసుకుంటుంది. మరలా ఆ రోజు నుంచి గోదాదేవి అలాగే స్వామివారు మెచ్చినటువంటి రూపంలో పక్క కొప్పుతో అందంగా అలంకరించుకుంటూ తండ్రి కట్టేటటువంటి పూలమాలలను ఇంకా తాను కూడా స్వామికి ప్రేమతో అల్లేటటువంటి మాలలను కూడా తండ్రికి కనిపించకుండా చాటుగా వేసుకొని చూసుకుంటూ మరలా ఆయన పెట్టినటువంటి విధంగానే బుట్టలో పెట్టేసేది. అలా ఒక రోజున విష్ణుచిత్తుడు పూలమాలను తీసుకొని గుడికి వెళ్ళి స్వామిని అలంకరించేటటువంటి సమయంలో స్వామిని పూజించేటటువంటి పురోహితులు హారాన్ని చేతిలోకి తీసుకొని పూలహారాన్ని చేతిలోకి తీసుకొని విష్ణుచిత్తుడికి ఇవ్వబోతాడు. అప్పుడు ఆయనకు ఆ పూలమాలలో ఒక పొడవైనటువంటి వెంట్రుక కనిపిస్తుంది. వెంటనే ఆయన స్వామివారికి చేసేటటువంటి అలంకరణ ఆపేసి స్వామివారి పూలమాలలో ఈ తల వెంట్రుక అసలు ఎలా వచ్చింది, ఇది ఖచ్చితంగా ఆడవారిదే కదా, ఇంత పొడవైనటువంటి వెంట్రుక మగవారిదైతే కాదు అంటే నీ కూతురు ఈ మాలను ధరించిందనమాట. ఒకసారి నీ కూతురు స్వామివారికి ఇంతటి అపచారం చేస్తూ ఉంటే నీవెలా చూస్తూ ఉన్నావు అసలు? ఇప్పుడు దీనివలన స్వామివారికి ఎంతటి ఆగ్రహం వస్తుందో ఏమిటో, దానివలన మరలా ఈ ఊరికి ఏదో కానీ ఉపద్రవం తప్పకుండా రాబోతుందని చెప్పి భయపడిపోతూ విష్ణుచిత్తుడి పైన కోపగించుకొని ఆ పూలమాలను బయటికి విసిరేసి విష్ణుచిత్తుడిని కూడా గుడి నుండి బయటికి తరిమేస్తారు. తన అల్లారు ముద్దుగా పెంచినటువంటి తన కూతురు తాను ఎంతో శ్రద్ధగా ఆరాధించేటటువంటి స్వామివారికి అపచారం చేస్తున్నది కదా అని చెప్పి భావించి విష్ణుచిత్తుడు కూడా ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటాడు. ఈ వివరణను ఇంతటితో ముగించి పార్ట్ 2 రూపంలో మరొక వీడియోలో మిగతా వివరణ గురించి తెలియజేస్తాను.